హాయ్ అండి. నమస్తే. ఈరోజు నేను మీకు హ్యాండ్ ఎంబ్రాయిడరీలో క్రాస్ స్టిచ్ ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను. అయితే మీరు ఇదే ముందుగా నా ఛానల్ చూస్తున్నట్టయితే నా ఛానల్‌లో వీడియోస్ మీకు బాగున్నాయి అనిపిస్తే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది. టచ్ చేయగానే బెల్ సింబల్ చూపిస్తుంది. కంపల్సరీ టచ్ చేయండి. అప్పుడే నేను ఎప్పుడు ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది చూపిస్తుంది. అయితే ఈరోజు స్టిచ్చింగ్‌లోకి వెళ్ళే ముందు మీకు కొన్ని టిప్స్ చెప్పాలి. ఎప్పుడైనా సరే ఎంబ్రాయిడరీ చేద్దాం అనుకున్నప్పుడు అది హ్యాండ్ ఎంబ్రాయిడరీ, మగ్గం ఎంబ్రాయిడరీ ఏదైనా గానీ ఫస్ట్ మీరు క్లాత్‌ని ఫ్రేమ్‌కి టైట్‌గా ఫిక్స్ చేసుకోవాలి. మగ్గం అయితే ఎలాగో టైట్‌గానే ఫిక్స్ అవుతుంది. ఫ్రేమ్ మనం స్టిచ్ చేస్తున్నప్పుడు లూజ్ అయిపోతూ ఉంటది క్లాత్ కదా! లూజ్ అయినా గానీ మళ్ళీ టైట్ చేసుకున్న తర్వాతే మీరు వర్క్ అనేది చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు ఏదైనా మనం ఒక డిజైన్ కుట్టాలంటే ఫస్ట్ ఆ కుట్టు ఎలా కుట్టుకోవాలో మనకు రావాలి కదా! సో, ఇక్కడేంటంటే మీరు స్టిచ్ ఎలా కుట్టాలో నేర్చుకోవడం ఇంపార్టెంట్ తప్ప, అది ఒక లైన్‌గా మనం కుడితేనే, లేపోతే డిజైన్‌లో కుడితేనే వస్తది అనేం కాదండి. ఇప్పుడు ఒక లీఫ్ షేప్ కుట్టుకోవాలి. మీకు ఆ స్టిచ్ అనేది వస్తేనే కదా మీరు కుట్టుకోగలరు. సో, స్టిచ్ అనేది నేర్చుకోవడం ఇంపార్టెంట్. ఎప్పుడైనా గానీ కుట్టే విధానం నేర్చుకోవడం ఇంపార్టెంట్. మనకదొస్తేనే ఎక్కడైనా సరే సులువుగా కుట్టుకోగలుగుతారు. ఓకేనా? ఓకే. క్రాస్ స్టిచ్. మీరు హ్యాండ్ ఎంబ్రాయిడరీకి దారం ఏంటంటే 2 పేటలు తీసుకుంటే చాలు. ఓన్లీ ముడికుట్టు వేసినప్పుడు మాత్రం అది మందంగా రావాలి కాబట్టి 8 పేటల దారం తీసుకుంటాం. ఓకేనా? స్టిచ్‌లోకి వెళ్ళిపోదాం. ఈ క్రాస్ స్టిచ్‌లకి ఎలా వేసుకోవాలంటే ఎక్కువ ఈ టైప్ వీటికి మనం యూజ్ చేస్తాము. ఓకే. ఓకే. చూడండి. ఫస్ట్ ఇక్కడ లేపి కొంచెం మరీ గ్యాప్‌లో కాకుండా కొంచెం పక్కన చిన్నది. ఓకేనా? చిన్నది లేపండి. ఇప్పుడు ఇటు పక్కన చిన్నది లేపి ఈ లైన్ వెనక నుంచే వెళ్ళాలి. మీరు ఏ కుట్టు కుట్టినా గానీ ఇలా ఇంతింత గ్యాపుల్లో తీసుకోండి. దగ్గరికి తీసుకుంటే దగ్గరగా వస్తది. దూరంగా తీసుకుంటే దూరంగా వస్తది. ఇక్కడి నుంచి మళ్ళీ ఇటు పక్కన కుట్టేటప్పుడు దీని వెనక నుంచి ముందుకి. ప్రతీదీ కూడా వెనక నుంచి తీసుకోవాలి. ఓకేనా? దీని వెనకాల. ప్రతీదీ సమానంగా తీసుకెళ్లారనుకోండి మీకు స్టిచ్ కూడా సమానంగా వస్తుంది. గ్యాప్‌లు ఎక్కువ ఉంచుకుంటే గ్యాప్‌లొస్తాయి అంతే. చలి చాలా ఎక్కువ ఉంది కదండీ! మాకైతే ఇక్కడ చాలా చల్లగా ఉంది. వైజాగ్ మాది. ఓకే. చివరి వరకు కూడా ఓకే. చివరికొచ్చేసిందనుకున్నప్పుడు ఇలా క్రాస్‌గా ఎటు క్రాస్ వస్తుందో చూసుకొని దించేసేయండి. ఓకేనా? వెనక్కి తిప్పి నాట్ వేసేసుకోవాలి. మళ్ళీ రెండోది. చూడండి దించిన చోటే చిన్నది ఉంచి గ్యాప్ ఇచ్చి లేపండి. ఇటు పక్కన ఇప్పుడు. దీని వెనక నుంచి.
పైనుంచి వేసుకోవాలనుకోండి, ఇది పైన కదా, ఇలా రివర్స్. ఓకే, దూరంగా వేస్తున్నాను, అందుకే దూరంగా వస్తుంది. దగ్గరగా వేసుకుంటే మీకు నీట్గా ఉంటుంది. అంతే, చివర్లో. సో చూడండి, డిజైన్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది. నాట్ యాస్టీస్ అలాగే వేసుకోవాలి దేనికైనా కానీ. ఓకేనా? మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మరొకరు నేర్చుకోవాలంటే షేర్ చేయండి. ఫైనల్గా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడానికి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి, ఇలాంటివి మరెన్నో నేర్చుకోవడానికి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.